అందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు మకర రాశి వారికి ఈ నెలలో కొన్ని సమయాలలో మీకు అనుకూలంగా ఉంటాయి. వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాశి అధిపతి 2వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ధ వహించండి. శుక్రుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విజయం కోసం సరైన ప్రయత్నాలను కొనసాగించాలి. ప్రేమ సంబంధాలను పరిశీలిస్తే ఈ నెల మధ్యస్థముగా ఉంటుంది. మీరు సరైన అవగాహన కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కోపం సంబంధాలకు హానికరం అని నిరూపించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ఇది సంబంధాన్ని స్థిరంగా ఉంచుతుంది. వివాహితులకు నెల మధ్యస్థంగా ఉంటుంది. నెల మొదటి సగం బలహీనంగా ఉంటుంది. ఈ నెల మొదటి అర్ధభాగంలో సూర్యుడు సప్తమంలో ఉంటాడు. కాబట్టి ఎలాంటి వివాదాలు పెరగవు. అహంకారపూరిత విభేదాలను నివారించడానికి ప్రయత్నించండి. నెల చివరి సగం మీకు అనుకూలంగా ఉంటుంది. కెరీర్ అవకాశాల విషయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. నెల చివరి వారంలో మెరుగుపడతాయి. పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ నెల చివరి భాగంలో ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో మీరు ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనం పొందవచ్చు. అభిప్రాయంలో మొండితనం మానుకోండి. కుటుంబ జీవితంలో సంతోషం, శాంతి అవకాశాలు ఉన్నాయి. మంచి ఆర్థిక విజయానికి అవకాశం ఉంది. అయితే ఖర్చులు కూడా ఉన్నాయి. కానీ మంచి ఆర్థిక ఆదాయం మిమ్మల్ని చింతలకు దూరంగా ఉంచుతుంది. కుటుంబ జీవితం మకర రాశి వారికి కుటుంబపరంగా ఈ నెల స్థిరంగా మరియు చక్కగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన శని 2వ ఇంటిలో తిరోగమన స్థితిలో ఉంటాడు. ఇది కుటుంబ సభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలకు దారి తీస్తుంది. కానీ శని తిరోగమన స్థితిలో ఉండటం వల్ల మీరు ఎలాంటి కఠినమైన పదాలు మాట్లాడకండి. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా కఠినమైన పదాలను ఇష్టపడరు. అందువల్ల కుటుంబ వాతావరణాన్ని పాడుచేయకుండా, అనవసరమైన ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుతంగా వ్యవహరించడం అవసరం. మాసం ప్రారంభంలో 4వ ఇంటికి అధిపతి అయిన కుజుడు బృహస్పతితో పాటు 5వ ఇంటిలో ఉంటాడు. ఇది కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. బృహస్పతి ఆశీర్వాదంతో వివిధ పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లల పురోగతితో సంతోషంగా ఉంటారు. ఆగస్టు 26న కుజుడు 6వ ఇంటికి వెళతాడు. ఈ కాలంలో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అయితే ఆస్తికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. మీరు శాంతి, సహనంతో వివిధ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. తోబుట్టువుల పట్ల ప్రేమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు మకర రాశి వారికి వృత్తిపరంగా ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు బుధగ్రహంతో పాటు 8వ ఇంట్లో ఉంటాడు. బుధుడు 6వ ఇంటికి, 9వ ఇంటికి అధిపతిగా ఉంటాడు. అటువంటి పరిస్థితులలో ప్రత్యర్థులలో కొందరు మీరు చేసే పనిలో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు తప్పు చేస్తే వారు దానిని పెద్దగా చేసి ఉన్నతాధికారులకు అందజేస్తారు. తద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడటానికి సమయం పట్టవచ్చు. నెల మొదటి సగం శాంతియుతంగా గడుపుతారు. ఆగస్టు 25న శుక్రుడు 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. పరిస్థితులు మారుతాయి. ఇది ఉద్యోగంలో మంచి పరిస్థితులకు దారి తీస్తుంది. అలాగే ఈ సమయంలో ఉద్యోగంలో మార్పుకు అవకాశం ఉంటుంది. నెల 2వ భాగంలో మీ ఉద్యోగంలో బదిలీ కూడా జరగవచ్చు. ఏ విధమైన భయాందోళనలకు గురికాకూడదు. ఎందుకంటే ఇది మీకు మంచిది. మీరు దాని నుండి ప్రయోజనాలను పొందుతారు. పోరాటాలు కొద్దిగా పెరగడం ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. కార్యాలయంలో విజయం సాధించగలుగుతారు. మీ కృషి నుండి ఆశించిన ఫలితాలను పొందండి. ఆగస్టు 22 నుండి 6వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 7వ ఇంట్లో ఉండి తిరోగమన స్థితిలో ఉంటాడు. ఇది మీ పని సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు వాస్తవాలను పదేపదే తనిఖీ చేస్తూనే ఉంటారు. మీరు ఏదైనా చేసే పని సరిగా చేస్తున్నారా లేదా తప్పులు దొర్లుతున్నాయో సరిగా నిర్ధారించుకోవడం వల్ల చేసే పనిలో తప్పులు తగ్గుముఖం పట్టడంతో పాటు పై అధికారుల నుంచి ఆశీస్సులు కూడా లభిస్తాయి. వ్యాపారం మకర రాశి వారికి ఆగస్టులో వ్యాపారపరంగా చూస్తే వ్యాపారులకు ఈ నెల మొదటి అర్ధభాగం బాగానే ఉంటుంది. సూర్యుడు 7వ ఇంట్లో ఉంటాడు. దాని కారణంగా మీరు ప్రభుత్వ రంగం నుండి సంబంధిత ప్రయోజనాలను పొందుతారు.
మీరు ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యాపారం చేస్తే ఈ నెల అన్ని రకాల విజయాలను తెస్తుంది. నెల చివరి భాగంలో సూర్యుడు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చట్టవిరుద్ధమైన పనులు చేయకుండా ఉండండి. అయితే వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉండటం సంతృప్తికరమైన విషయం. ఆర్థిక స్థితి మకరరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో బృహస్పతి కుజుడు 5వ ఇంట్లో కూర్చుని 11వ ఇంటిపై వారి దృష్టిని కలిగి ఉంటారు. బృహస్పతి మొదటి మరియు 11వ ఇంటిని చూస్తారు. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయి. రోజురోజుకు ఆదాయం పెరగడం మీలో ఆనందాన్ని నింపుతుంది. నెల ప్రారంభంలో శుక్రుడు బుధుడు వంటి గ్రహాలు 8వ ఇంట్లో ఉంటారు. ఇది మీకు ఇబ్బంది కలిగించే అనవసరమైన ఖర్చులకు దారితీస్తుంది. తిరోగమన శని తన సొంత రాశిలో 2వ ఇంట్లో ఉంటాడు. ఇది పెట్టుబడుల ప్రణాళికలు మరియు దాని వల్ల సంపద పెరుగుదల గురించి నిరంతరం ఆలోచించడానికి దారి తీస్తుంది. ఆగస్టు 16 నుండి సూర్యుడు మరియు శని ఒకరినొకరు సమసప్తమ దృష్టి కలిగి ఉంటారు. ఈ కాలంలో వివిధ సవాళ్లు పెరుగుతాయి. కానీ జాగ్రత్తగా ఇటువంటి సవాళ్లను అధిగమించడం సులభం అవుతుంది. ఆరోగ్యం మకరరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల మీకు మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. శని తిరోగమన స్థితిలో 2వ ఇంట్లో కూర్చుంటాడు. దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు. కుజుడు బృహస్పతి గ్రహాల వల్ల కడుపు సంబంధిత సమస్యలు, గ్యాస్ మరియు కొవ్వు సమస్యలు పెరుగుతాయి. కుజుడు దృష్టి తిరోగమన శనిపై మరియు శుక్రుడు బుధుడు ఉన్న 8వ ఇంటిపై ఉంటుంది. ఆగస్టు 16 నుండి సూర్యుడు ఇక్కడకు వస్తాడు. అప్పుడు ఇది వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ సమయములో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. రాహువు 3వ ఇంట్లో ఉండటం వలన మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్త మరియు చిన్న చిన్న సమస్యలను విస్మరిస్తారు. ఇది వివిధ రకాల పెద్ద ఇబ్బందులకు దారితీయవచ్చు. ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ సంబంధ బాంధవ్యాలలో ఉన్నట్లయితే నెల మంచిగా ఉంటుంది. బృహస్పతి 5వ ఇంట్లో ఉంటాడు. సంబంధాన్ని ముందుకు తీసుకువెళతాడు. మీరు మీ బాధ్యతలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు గౌరవించుకోవడానికి, వారి జీవితంలో ఒకరి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, సంబంధిత బాధ్యతలను నెరవేర్చడానికి, ఆదర్శ ప్రేమికుడిగా సంబంధాన్ని నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది. మీరు సంతోషంగా ఉండటానికి ప్రేమ సంబంధంలో సమయాన్ని వెచ్చించండి. ఆగస్టు 26న కుజుడు 6వ ఇంటికి వెళతాడు. బృహస్పతి 5వ ఇంట్లో ఉంటాడు. ఇది సంబంధాన్ని మరింత పరిపక్వం చేస్తుంది. వివాహితులకు ఈ నెల మొదటి భాగంలో సూర్యుడు 7వ ఇంట్లో ఉంటాడు. ఇది జీవిత భాగస్వాముల మధ్య అహంభావాల ఘర్షణకు దారి తీస్తుంది. ఆగస్టు 16న సూర్యుడు 8వ ఇంటికి వెళతాడు. తిరోగమన శని ప్రభావంలో ఉంటాడు. ఇది మీకు మరియు అత్తవారి కుటుంబానికి మధ్య ఈ సమయంలో ఉద్రిక్తతలు పెరగడానికి దారి తీస్తుంది. ఈ పరిస్థితులను నివారించేందుకు ప్రయత్నించాలి. ఆగస్టు 22 నుండి బుధుడు తిరోగమనంలో 7వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది సంబంధంలో ప్రేమ పెరుగుదలకు దారి తీస్తుంది. అయితే ఒకరికొకరు కమ్యూనికేషన్ జాగ్రత్తగా చేయాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వారిని అర్థం చేసుకోవడం మరియు వారికి సరైన సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. మకరరాశివారు పాటించవలసిన పరిహారములు. ప్రతిరోజూ శ్రీ శనిచాలీసా పఠించండి. శ్రీ శనిమంత్రాన్ని పఠించడం లాభదాయకంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు, వినాయకుడు ఆరాధన శుభ ఫలితాలను అందిస్తుంది. ఆవుకు పచ్చి మేత తినిపించాలి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.